ఇప్పుడు ఇండియా ఏం స్టెప్ తీసుకోవాలంటారు? ఉక్రెయిన్ మీద రష్యా చేసింది కదా దాడి, అలానే మళ్ళీ దాడి చేసి సగం పాకిస్తాన్ని నాశనం చేస్తే కానీ మన ఇండియా జోలికి రాకుండా ఉంటారు. ఇంతవరకు శాంతి అనేది వాళ్ళకి లేదు. టెర్రరిస్టులకి వాళ్ళ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉండటం వల్లే వాళ్ళంతా రెచ్చిపోతున్నారు. వాళ్ళెంతండి మన ఆంధ్రప్రదేశ్ అంతా ఇప్పుడు రష్యా తెగించి చేసేలా మేము ఒక అణుబాంబు వేస్తే అయిపోయాయి. అనవసరంగా చచ్చేది ఎవరంటే జనాలు. ఏం పేరు? అల్తాఫ్. అల్తాఫ్ ఎక్కడి నుంచి? మంగళగిరేనండి. ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. రీసెంట్గా పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి జరిగింది తెలుసా అండి? అవునండి. ఎంతమంది చనిపోయారు? అది ఐడియా లేదు. 26 మంది. యుద్ధానికి కూడా ఇండియాలో రెడీ చేశారని అంతవరకు తెలుసు మనకి. ఇప్పుడు ఇండియా ఏం స్టెప్ తీసుకోవాలంటారు ఉగ్రవాదాన్ని ఆపాలంటే? ఏం స్టెప్ అంటే అది ఉక్రెయిన్ మీద రష్యా చేసింది కదా దాడి, అదే స్టైల్లో మన మోడీ గారు కూడా పర్మిషన్స్ ఇచ్చి అలానే మళ్ళీ దాడి చేసి సగం పాకిస్తాన్ని నాశనం చేస్తే కానీ వాళ్ళు ఇంకోసారి మన ఇండియా జోలికి రాకుండా ఉంటారు. నాశనం చేయాలంటారా? చేయాల్సిందే. శాంతియుతంగా ఏమి ఉండదండి. అవ్వదు. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది శాంతి? నేను పుట్టక ముందు నుంచి జరుగుతూనే ఉంది. ఏది శాంతియుతంగా చేయాలి 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 అని. ఇంతవరకు శాంతి అనేది వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆ టెర్రరిస్టులకి వాళ్ళ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉండటం వల్లే వాళ్ళంతా రెచ్చిపోతున్నారు. యుద్ధం కోరుకున్నప్పుడు మరి యుద్ధం ఇవ్వాల్సిందే అంటారు. యుద్ధం ఇవ్వాల్సిందే. పాకిస్తాన్ సంబంధించినటువంటి బిలావల్ భుట్టో ఆయన నీళ్ళైనా రావాలి లేకపోతే మీ రక్తమైనా రావాలని చెప్పన్నారు. వాళ్ళంతా వచ్చింది అంతే. వాళ్ళ రక్తం వచ్చింది అంతే. వాళ్ళదే వచ్చింది, మనది ఎందుకు పోయింది? వాళ్ళెంతండి మన ఆంధ్రప్రదేశ్ అంతా. మనం ఏంటంటే శాంతియుతం అని ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి మన పిఎం ఎవరికైనా మోడీ గారు కానీ అంత ముందున్న వాళ్ళు కానీ శాంతియుతంగా వెళ్దామనే ఇదిలోనే ఐక్యరాజ్య సమితి కట్టుబడి ఇట్లా ఉన్నారు. అదే ఒకసారి తెగించేస్తే ఏముంటుంది? ఇప్పుడు రష్యా తెగించి చేసేలా అదే అవుతుంది. వాళ్ళ పరిస్థితి కూడా అవుతుంది. అనవసరంగా చచ్చేది ఎవరంటే జనాలు. నష్టాలు కూడా ఉంటాయి కదా, మనకు కూడా నష్టాలు ఉంటాయి కదా. మనకి జరిగేది కొంచెమేనండి. ఇప్పుడు పద్దాపులు ఇలా జరుగుతూనే ఉందిగా, నష్టాలు ఉంటాయి అంటారు. ఎన్నిసార్లు ఇలా నష్టపోలా? ఎన్నిసార్లు బాంబులు పేలుళ్ళు జరగల? అదే వాళ్ళందరినీ అంతం చేస్తే ఇంకోసారి ఎవరన్నా వస్తాడా? అంత ధైర్యం చేస్తారా? అంత ధైర్యం కూడా ఎవరు చేయరు. అది మరి ఇండియాకి ఏ నేషన్ సపోర్ట్గా రావచ్చు అంటారు? చాలా ఉన్నాయి. యూఎస్ఏ వచ్చింది అసలు ఫస్ట్. యూఎస్ఏ ఆల్రెడీ సపోర్టెడ్గానే ఉంది. రెండు వైపులు ఉండేది కదా యూఎస్ఏ. ఇప్పుడు అయినా ఇప్పుడు మనకే ఉంది. ఎందుకంటే వాళ్ళకి యాంటీ, అది పాకిస్తాన్ కూడా వాళ్ళకి యాంటీ. పాకిస్తాన్కి చైనా ఉంది పక్కనే. చైనా ఒకటే పాకిస్తాన్కి కొంచెం సపోర్ట్ ఇస్తుంది. బట్ ఇక్కడ మనకి జపాన్ వస్తుంది, రష్యా వస్తుంది, ఇజ్రాయెల్ వస్తుంది, మళ్ళీ ఇది యూఎస్ఏ ఉంది. ఇంకా దీనికన్నా మించిన ఏమైనా ఉన్నాయా? ఉన్న పెద్ద కంట్రీస్ ఏది? ఇండియా, జపాను, రష్యా, చైనా. ఇవే. వీటిలో ఒక చైనా ఒకటే అట్టుపోతుంది. అది పోయినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం సపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ కంట్రీస్ని కాదని చైనా కూడా సర్వే అవ్వడం అవ్వదు కదా. వాళ్ళ జీడిపి మీద కూడా పడుతుంది కదా రేపు ఫ్యూచర్లో. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏం చెప్పారంటే మా దగ్గర ఉన్న 150 మిసైళ్ళు ఎప్పుడో భారత్కి గురి పెట్టే ఉంచాం, మీరు రెడీ అంటే మేము కూడా రెడీ అన్నట్టుగా చెప్తున్నారు. మేము ఒక అణుబాంబు వేస్తే అయిపోయాయి. 150 మిసైళ్ళు ఆడేసేలోపు ఒక అణుబాంబు వేస్తే అయిపోతుంది కదండి మొత్తం. ఓకే. అది ఒకవేళ యుద్ధం జరిగితే మనమే అన్డౌటెడ్గా గెలుస్తామంటారా? 100కి 200% గెలుస్తాం మనమే. అది అంటే పిచ్చికెళ్ళి ఏదో అంటాడు సామెత ఏదో ఉంది, ఆ టైప్. ఎందుకని ఆగుతున్నారు మన వాళ్ళు అంతే. మన వాళ్ళు ఏంటంటే జనాల గురించి ఆలోచించడం, మళ్ళీ వాళ్ళు కోలుకోవడానికి మళ్ళీ కొన్ని సంవత్సరాలు జీవితాలు పోతాయి అలా ఆలోచించి ఆగుతున్నారు తప్పితే. ఇప్పుడు కాశ్మీర్ ప్రజలు కూడా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే యుద్ధానికి కూడా కొంచెం ఆలోచించి టైం ఇచ్చి ఇది చేస్తున్నారు. మనం ఎంత తెగించేస్తే ఏముంది? సరే పోతే పోయారు, ఇంకా దేశం కొంచెం ప్రాణాలు ఇచ్చారనుకొని ముందు ఆ సమస్యనే తీరాలంటే యుద్ధం జరిగితేనే ఆ సమస్య తిరిగిద్ది, లేకపోతే తీరదు. థ్యాంక్ యూ.